పెద్దలందరికీ మరి మంత్రివర్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ తీన్మార్ మల్లన్న గారు పోయినసారి మేమిద్దరం ప్రత్యర్థులం, ఈసారి మిత్రులం. పోయినసారి నాకు కోదండరాంకు తీన్మార్ మల్లన్నకు పడ్డ ఓట్లు అవి 3 లెక్క చేస్తే టెక్నికల్గా మనం గెలిచినట్లే. అందుగురించే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు రావడం, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఆయనను గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనా ఒక్క నిమిషం, రామ్ నాయక్ గారు ఒక్కసారి బంజారా భాషలో 2 మాటలు చెప్పండి, దయచేసి లైవ్ అవుతుంది. बापुन से राम राम, तुमसे ग्रेजुएट तो గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోయినసారి నేను పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. అభ్యర్థన తీన్మార్ మల్లన్న తమన్ కర్రోత 19 రోజులు 40,000 ఓట్లు. తీన్మార్ మల్లన్న ప్లస్ కోదండరాంకు 6 నెలల నుంచి పనిచేస్తుంటే, కానీ 19 రోజుల 40,000 ఓట్లు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తాండలలో తమ తాండన్ जाओ, తమ రాములు బియా ఉగోత్కరన్ తమీకరన్ ప్రశ్నించే గొంతు కావాలంటే తీన్మార్ మల్లన్న ఓటేయాలి. గులాంగిరి చేసేటోళ్ళు ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డి అటువంటి వాళ్ళకి వేయాలని తెలియపరుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన శంకర్ నాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.